హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటాసా కిచెన్. ఈరోజు చోటాసా కిచెన్లో చాలా ఈజీగా బ్యాచిలర్స్ చేసుకునేలాగా మటన్ బిర్యానీ చేస్తున్నాం. ముందుగా 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పలవాకు, ఈ బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ వచ్చేదాకా. ఇంకో పక్క గిన్నెలో మటన్ మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలి. మొన్న చికెన్ రెసిపీలో చెప్పినట్టే సేమ్ కలుపుకొని పెట్టేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్క. ఉల్లిపాయలు కొంచెం ఇలా దోరగా ఫ్రై. పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలంటే మనం ఇందాక తెంపెట్టుకున్న పుదీనా, కొత్తిమీర రెండు వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఇలా ప్యూరీ చేసేసుకున్నాం, అది కూడా వేసేసుకుందాం. ఇందాక చూపించిన మటన్ ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. తర్వాత ఏం వేయాలో చూద్దాం. మటన్ అయితే ఉడికిపోయింది. ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసేద్దాం. అండ్ వాటర్ ఎలాగంటే 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర నీళ్ళు చొప్పున వేసుకొని ఎసరు వచ్చే వరకు మరగబెట్టుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇందులోనే ఏం చేయాలంటే కొబ్బరి, గజగజాలు, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఇది ఎసరు వచ్చాక మనం ఇందాక వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసేద్దాం. ఉప్పు తీసి చూద్దాం. బాగా ఎసరు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టేసుకున్న రైస్ వేసేద్దాం. కాసేపు వదిలేద్దాం. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇందాకే కొంచెం ఫుడ్ కలర్ వేసాను, ఎలా ఉంది ఏంటో. వావ్, చూడండి, స్మెల్లే తెలిసిపోతుంది మీకు. ఫుల్గా అదిరిపోయింది. ఫుడ్ కలర్ కూడా వేసాం కదా, ఇంకొంచెం కలర్ఫుల్గా పీస్ బాగా పొడి పొడిగా అన్నం అయితే బాగా అయింది. చాలా ఈజీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మటన్ బిర్యానీ మన ఛానల్ని ఫాలో